జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరికీ గుర్తుండిపోయే వ్యవస్థలు ఏవి అని ఎవరినైనా అడిగితే ముందుగా చెప్పేది ఒకటి వాలంటీర్ వ్యవస్థ, రెండోది సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థను ఎలాగ తీసేశారు. వాలంటీర్ వ్యవస్థ అనేది కంప్లీట్గా లేదు. ఇప్పుడు ఉన్నది ఇంకా సచివాలయ వ్యవస్థ మాత్రమే ఉంది. అయితే ఈ సచివాలయ వ్యవస్థను వినియోగించుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. కానీ ఉద్యోగుల్ని టార్చర్ పెడుతున్నారు, వేధిస్తున్నారు, చిత్రహింసలు గురి చేస్తున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు. వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సమ్మె బాటకు కూడా సిద్ధమవుతున్నారు. వాళ్ళ డిమాండ్లను పరిష్కరించకపోతే బ్యాంక్ నుంచి సొమ్ముల్ని విత్డ్రా చేయడం ఆపేస్తామంటున్నారు. పింఛన్లు పంపిణీ చెయ్యమని కూడా చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ ఇవాళ డిబేట్లో చర్చించేది ఇదొక్క అంశమే కాదు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మీద చాలా సంఘాల నుంచి వ్యతిరేకతలు వస్తున్న ఒక అంగన్వాడీ సంస్థ నుంచి కానీ, విద్యుత్తు అవుట్సోర్సింగ్ కార్మికుల నుంచి కానీ, ఉద్యోగుల నుంచి కానీ, ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల నుంచి కానీ వస్తున్న దాన్ని బయటికి రానివ్వట్లేదు. విజయవాడ కేంద్రంగా ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు, వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు, అక్కడి నుంచి తరలించేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఎక్కడో సాక్షిలో మూలొస్తే రావచ్చు, మిగిలిన పత్రికల్లో ఎక్కడా రావట్లేదు. వ్యతిరేకతను బయటికి చూపించకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందా? రేపొద్దున నిజంగా సచివాలయ ఉద్యోగులు కనుక గేర్ మారిస్తే, వాళ్ళు కనుక నిజంగా సమ్మె నోటీస్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఎందుకు మెరుగైన సంక్షేమం అని ఆ సంక్షేమం అందించాల్సిన ఇటువంటి వ్యవస్థల మీద, ఇటువంటి సచివాలయ ఉద్యోగుల మీద ఈ వివక్షత అనుకోవాలా, పొమ్మలు లేక పొగపెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా అది ఎంతవరకు కరెక్ట్? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇప్పుడు మేము 1వ తేదీని టంచన్గా పింఛన్ ఇచ్చేస్తున్నాము, లేదంటే వాళ్ళందరినీ కలుస్తున్నాం అనడానికి ఆ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసేసిన సచివాలయ వ్యవస్థ ఉండడమే దీనికి కారణం. ఓకే, దీని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాళ్ళకి అన్ని కట్ చేసేసారు. ఇవన్నీ వీళ్ళను ఓన్లీ సర్వేలకే పరిమితం చేస్తున్నారు. సచివాలయంలో కనీసం పట్టుమని 10 నిమిషాలు వాళ్ళు కూర్చోవడానికి కూడా తీరిక లేకుండా మొత్తం రోడ్లమ్మడి తిప్పుతున్నారు. ఇలాంటివి మేము చేయలేమంటున్నారు. ఇప్పుడు ఎంపీడీఓలకి చాలా చోట్ల వినతి పత్రాలు ఇచ్చారు. ఇక చివరిగా మేము సమ్మెకు దిగుతామని కూడా అంటున్నారు. అసలు ఏంటి ప్రభుత్వ ఉద్దేశం సచివాలయ వ్యవస్థ మీద? ఈ పరిస్థితి చూస్తే ఎలా మనం విశ్లేషించాలి? కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడింది అని ఒక సామెత ఉంది. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అది అయింది. ప్రాక్టికల్గా చెప్పాలంటే వాళ్ళు వాస్తవంగా ఏదేదో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, పాపం ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఓ సెక్యూరిటీ ఉంటుంది, రిటైర్ అయ్యాక జీవితకాలం ఒక పెన్షను, ఓ డిఏలు, టీఏలు, ఇట్లాంటి ఇదే పిఎఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ రూట్లో బెటరు అన్న ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి పిహెచ్డీలు చేసిన వాళ్ళ దాకా అనేక మంది సచివాలయ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నారు. అదేనేది అన్ని హైయెస్ట్ చదువులు అంటున్నా నేను. హైయెస్ట్ చదువులు చదివిన వాళ్ళందరూ కూడా ఇందులో పరీక్షలు రాసి ఇందులో సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు సెలెక్ట్ అయినప్పుడు ఒక అయోమయం, ఎందుకంటే ఇది ఒక కొత్త వ్యవస్థ. ఈ కొత్త వ్యవస్థ అనేది ప్రతి 2000 మందికి ఒక సచివాలయం, ఆ 2000 కుటుంబాలకు సంబంధించినటువంటి బాగోగులు చూసే వ్యవస్థ. అందులో కూడా వీళ్ళు ప్రత్యక్షంగా నేరుగా పార్టిసిపేట్ చేయక్కర్లేదు. వాలంటీర్ వెళ్ళి ఆ డీటెయిల్స్ పట్టుకొస్తాడు, వీళ్ళు దాన్ని ఫీడ్ సెట్ చేయటం, మిగతా ఫాలో అప్ చూస్తారు. అంటే వీళ్ళ కింద మనుషులు ఉన్నారు, వీళ్ళ పైన అధికారులు పెత్తనం వీళ్ళ మీద ఉండేది కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఏది కూడా వీళ్ళ పైన పెత్తనం ఉండేది కాదు. వీళ్ళ పైన వీళ్ళే బాసులు. సాధారణంగా మనం కంపెనీలో పనిచేసేటప్పుడు చూస్తుంటాం, మన పైన బాసు మనల్ని ఇసిగిస్తూ ఉన్నప్పుడు లేదా ఇచ్చేయి అంటున్నప్పుడు మనందరి మధ్యన ఐకమత్యం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన తిట్టుకుంటా మనందరం, ఇప్పుడు 10 విభాగాలు ఉన్నాయి మన దగ్గర, 10 విభాగాల వాళ్ళు ఎవరి విభాగం వాళ్ళు చూసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో పైన బాసు ఇవాళ ఇన్ని తిట్టాడు, వాళ్ళు ఇన్ని తిట్టాడు, వాళ్ళు ఇన్ని తిట్టాడు అన్నప్పుడు మనం ఉద్యోగులందరూ ఒక యూనిటీగా ఉంటుంటారు. ఎందుకంటే బాగా వాళ్ళు వేధిస్తున్నాడు బాబు, చంపేస్తున్నాడు బాబు అని, జీతం తప్పదు కాబట్టి ఆయన దగ్గర చేస్తుంటాడు. ఇది ఒక అనుకోని ఐక్యత వచ్చేస్తుంది మన మధ్య. అక్కడ కులం చూసుకో, అక్కడ వర్గం చూసుకో, మనందరం ఉద్యోగులం, మనల్ని ఆ పైన వేధిస్తున్నాడు, మన కిందోళ్ళని మనం వేధించట్లేదు కదా, మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటాం మనం. అయితే అలాంటి బాస్ లేడప్పుడు, కాబట్టి బాస్ లేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎక్కువ పని చేసావు, నేను ఎక్కువ పని చేశాను, ఈ శాఖకి సంబంధించిన సచివాలయ సిబ్బందికి పెద్ద పని ఉంది, నాకు పని తక్కువ ఉంది, లేదా నాకు పని ఎక్కువ ఉంది, వాళ్ళకి పని తక్కువ ఉంది. ఇక్కడ మత్సరం అంటారు, అసూయలు వచ్చేస్తాయి, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం బిగించేస్తారు. సచివాలయ వ్యవస్థలో ఈ ద్వేషం ఎక్కువైంది అప్పట్లో. ఇది మనం ఏంటంటే డీప్గా అబ్జర్వ్ చేస్తే
వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని అర్థమవుతుంది. చేసుకుని ఒకళ్ళ మీద ఇంకోళ్ళు వ్యతిరేకంగా స్టోరీలు రాయించుకున్నారు. ఈనాడు జ్యోతి లాంటి వాటిట్లో రాయించుకున్నారు, వాటిట్లో డిబేట్లు పెట్టించుకున్నారు. సచివాలయ వ్యవస్థ మీద నెగిటివిటీ వీళ్ళే సృష్టించుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళు ఒక రకంగా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ బర్డెన్ వీళ్ళని ఎత్తిన పడింది. ఎట్లాగా? రెవెన్యూ శాఖ చేసే పని వీళ్ళే, మున్సిపల్ శాఖ చేసే పని వీళ్ళే, రిజిస్ట్రేషన్ల శాఖ పని కూడా వీళ్ళే. ఇట్లాంటిది ఆ డిపార్ట్మెంట్లన్నీ వాళ్ళేమో వీళ్ళ మీద పడేడ్చేవాళ్ళు. ఎందుకని? రిజిస్ట్రేషన్లో పని జరిగేటప్పుడు ప్రతి చోట ఆమ్యామ్యాలు ఉంటాయి, సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు ప్రతి చోట ఆమ్యామ్యాలు ఉంటాయి. ఏది? రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఆమ్యామ్యాలు. అది మినిమం 1000 నుండి 1000 లక్షల్లో సంపాదిస్తారు. అక్కడ కరప్షన్ ఆగిపోయింది. వాడికి డబ్బులు రావట్లేదు, వాడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేడు. ఇదివరకు వాళ్ళని పట్టుకుని బతిలాడుకునే స్టేజ్ నుంచి వాళ్ళని అసలు పట్టించుకునేవాళ్ళు లేడు ఆ డిపార్ట్మెంట్. ఇక్కడ వీళ్ళని పట్టించుకుంటున్నారు, వీళ్ళ దగ్గరకు వస్తున్నారు ప్రజలు. వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి పాపం నిజాయితీగా ఉన్నారు, అవినీతికి పాల్పడలేదు, పని చేశారు. ఈ పని చేసే క్రమంలో వాళ్ళందరూ ఖాళీగా కూర్చుంటూ ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. మా జీతాలు 15,000 కదా బిగిను అనే ఫీలింగ్ వచ్చింది. కానీ వాళ్ళు స్టార్టింగే 15,000 రావు కదా. వాళ్ళు నానా అప్పట్లో ఉండే ప్రొసీజర్లో నానా తిప్పలు ఉండేది. జాయిన్ అయ్యాక అప్రెంటిస్ టైప్లో పని చేయించి ఆ పైన ఓకే చేసి పర్మనెంట్ చేయడానికి 4-5 ఏళ్ళు పట్టేది ఆ రోజుల్లో. ఆ ఉద్యోగులందరికీ అదొక కడుపు పంట వీళ్ళందరి విషయం. వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు, మమ్మల్ని అయితే ఆ రోజున మా బాసులు వేధించేవాళ్ళు అనేటటువంటి. తద్వారా వీళ్ళ మీదన ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇంపాక్ట్ని వీళ్ళు అర్థం చేసుకోక వాళ్ళు ఏ పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. వాలంటీర్లేమో ఓ 40 ఏళ్లతో 50 ఏళ్లతో సరిపెట్టుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మా నెత్తిన పని బడ్డని పెరిగిపోయింది అని ఫీల్ అయ్యారు. అయినా వాళ్ళకి పర్మనెంట్ అయ్యింది, పే స్ట్రక్చర్ వచ్చింది. ఇంతవరకు అంత వేగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉద్యోగుల చరిత్రలో జాయిన్ అయినంత వేగంగా ఇంత పర్మనెంట్ అయిన వాళ్ళు వీళ్ళు తప్పించి ఇంకెవరు లేరు. కానీ వీళ్ళు అది గ్రహించాల, అంటే దాంట్లో ఉన్న మంచిని గ్రహించక వీళ్ళ ఆలోచన ఎట్లుంది, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా డేంజర్ మనకి, మళ్ళీ ఇదే పని మనకు కొనసాగుతుంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ ప్రభుత్వాన్ని దించేసి చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఆయనకి ఎట్లాగూ కోపం ఉంటుంది సచివాలయ వ్యవస్థ మీద, జగన్ మీద కోపం దీని మీద తీరుస్తాడు, వాలంటీర్ తీసేస్తాడు, ఇది కూడా తీసేసి మనల్ని అందరినీ తీసుకెళ్లి పేరెంట్ డిపార్ట్మెంట్లో పెడతారు. అంటే ఇక్కడ పంచాయతీ అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ శాఖకి, పంచాయతీ పనులు పంచాయతీ శాఖ అట్లా పెట్టేస్తారు మనల్ని, మనం కంఫర్టబుల్ అయ్యి హ్యాపీగా కూర్చుని చేసుకోవచ్చు మనం కూడా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అది కాస్త వికటించి ఇప్పుడు వీళ్ళు వేసుకున్న మందు వికటించింది. పని ఎక్కువైపోయింది అనుకున్న జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం పనే లేకుండా పోయింది, రోడ్ల జరగాల్సిన పరిస్థితి. పని ఇప్పుడు ఆ వాలంటీర్ పని ఇలా కప్పచెప్పారు. అదే వీళ్ళ నెత్తిన 10 మంది బాసులు పక్కకి వెళ్ళిపోయినాయి. అంతే, వీళ్ళ నెత్తిన ఇప్పుడు 10 మంది బాసులు. వాళ్ళు చెయ్యరు పని, వీళ్ళు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్లు చెప్తుంటారు. వాళ్ళు పని చేయరు, పైన వాళ్ళు డబ్బులు తింటా కూర్చుంటారు. పని చేస్తున్న వీళ్ళని దొంగలు చేస్తారు సచివాలయ ఉద్యోగులు. వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు, వీళ్ళ మీద పనిష్మెంట్లు ఇస్తుంటారు, వీళ్ళని వేధిస్తుంటారు. రాజకీయ నాయకుల దగ్గర కూడా వీళ్ళని దొంగలు చేస్తారు. వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు దాదాపు 1,50,000 మంది, ఈ 1,50,000 మంది ఉద్యోగుల్ని ఏపీ ఎన్జిఓలు ఓన్ చేసుకోవట్లా. మరి ఇంకేంటో నాకు అర్థం కాదు. మళ్ళీ అదో ప్రాబ్లం, వీళ్ళ ఉద్యోగ సంఘం వేరు, వీళ్ళ ఉద్యోగ సంఘం వేరైపోయింది. అసలు వాళ్ళు వీళ్ళని ఓన్ చేసుకోవట్లా. ఎందుకు? అందులో వాళ్ళకి అక్కడ ఈ లంచాలు లేకపోతే ఈ వ్యవస్థకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాగా ఈజీగా సాధించేశారు కాబట్టి వీళ్ళని మనలో కలుపుకోకూడదు. అది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా. వీళ్ళ ఓట్లు తమకి రావేమో, అప్పుడు తాము ఓడిపోతామేమో అని భయపడుతున్నారని తెలుదు. ఇది ఒక విచిత్రమైంది. ఇదివరకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి దీంట్లో మా యూనియన్లో సభ్యత్వం ఉండాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి మా యూనియన్లో సభ్యత్వం ఉండాలని గొడవలు పడ్డోళ్ళు వీళ్ళు పర్మనెంట్ అయిన ఉద్యోగుల్ని వీళ్ళ దాంట్లో సభ్యత్వంలో పెట్టుకోవట్లా. ప్లస్ వీళ్ళు యూనిటీగా ఉందామంటేనేమో వీళ్ళు ముద్రలు వేసేస్తారు. వైసీపీ ఉన్నప్పుడు పోస్ట్ వచ్చినాడు, సచివాలయ ఉద్యోగుల సంఘం అంటే అది అని చెప్పేసి చంద్రబాబు, లోకేష్, పవన్ల దగ్గర అబద్ధాలు చెప్తారు, వీళ్ళని గురించి బద్నాం చేస్తుంటారు. వీళ్ళు పని చేసి ఓ రకంగా చెప్పాలంటే ఇది బాగా ధనవంతుల కుటుంబంలో పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే
అండలేని పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి వేధింపులకు గురవుతుందో అట్లా వేధింపులకు గురవుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అవును అవును అవును. చివరికి వాళ్ళు వాళ్ళ మాట వినేవాడు ఎవడు లేడు, వాళ్ళతో మాట్లాడేవాడు ఎవడు లేదు, వాళ్ళని ఆరో వేలుగా చూస్తున్నారు. ఆ పరిస్థితులలో వాళ్ళకి మొదట్లో మారుతుంది 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 అనుకున్నారు. ఇప్పటికి కొన్ని చోట్ల మారింది. కొన్ని చోట్ల ఏం చేశారంటే అక్కడున్న రాజకీయ నాయకులు వీళ్ళని వాడుకోవడం బిగించేశారు వాళ్ళ ఏరియాలో. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే మంచి జరిగితే ఎమ్మెల్యేలకి, చెడు జరిగితే వీళ్ళని ఎత్తినేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సచివాలయాలకు సంబంధించి శ్రీకాకుళంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగులందరూ ఆందోళనకు దిగారు. ఏందయ్యా వాళ్ళ బాధ అంటే ఈ ఎవరివ్వాలి మన యూరియాని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి, అది వదిలేసి లేదా ఆ ఎరువులు ఇవన్నీ చూసేది వ్యవసాయ శాఖే కదా, వాళ్ళు ఇవ్వడం మానేసి వీళ్ళని పెట్టారు, వీళ్ళని ఎత్తిని పెట్టారు. ఇప్పుడు వాళ్ళేంటి కాడ వదిలేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేశాడు అనుకోండి అగ్రికల్చర్ ఆఫీసర్కి, అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు సార్, అతను చూస్తున్నాడు మీ ఏరియాలో అని చెప్తారు. లేదా అధికార పక్షం వాళ్ళు అడిగితే వాళ్ళు తప్పించేసుకున్నారు, వాళ్ళకే ప్రాబ్లం లేదు. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కొత్త వాళ్ళు అయ్యేటప్పటికి వీళ్ళని ఎట్లా ఆడుకుంటారు. ఇదివరకు యూరియాలో వీళ్ళకి ఎట్లాంటి టెన్షన్ లేదు, చక్కగా ఆర్బీకే కేంద్రం ఆర్బీఐ దగ్గర నుంచి స్లిప్ పట్టుకెళ్తారు, షాపులో వెళ్ళి సరుకు తీసుకెళ్ళిపోతారు, లేదా ఇంటి దగ్గరికే సరుకు వచ్చేస్తారు. ఇట్లా 2-3 రకాలు పెట్టారు. షాపుల్లోనూ దొరుకుతుంది, ఆర్బీకేలోనూ దొరుకుతుంది, లేకపోతే ఇంటి దగ్గరికే తీసుకొచ్చి సొసైటీల ద్వారా వేసేసేది ఉండేది. అసలు అప్పుడు 5 ఏళ్లలో ఎప్పుడు కూడా గొడవ రాలేదు కదా. ఎరువులకు సంబంధించిన సమస్య క్యూ లైన్లో నుంచోవడం లేదని గొడవ పట్టడం ఏం లేదు కదా విత్తనాలకు ఎరువులకు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళ స్వార్థం, పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం కదా. దీంతో ఒక నాయకుడు ఫోన్ చేస్తాడట, అమ్మాయి చెప్పింది ఆడియో, ఆ రోజున 2-3 వాళ్ళు ధర్నా చేశారు, అర్ధరాత్రి పూట 10ంటికి ధర్నా చేశారు. వాళ్ళు చెప్పినటువంటి వెర్షన్స్ వింటే అందులో చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఓ నాయకుడు ఫోన్ చేస్తాడట, సచివాలయ పరిధి 2000 కుటుంబాలు కదా, అందులో ఉన్నటువంటి నాయకులు 2-3 ఉంటారట. మళ్ళీ ఆ 2000లో ఫోన్ చేసి నా పేరుతో ఒక 50 బస్తాలు పక్కన పెట్టి అంటాడట. అట్లా పక్కన పెడితే అక్కడ లేవు కదా సార్ అంటే ఏం నీకు అంటారట. అట్లా వినలేదని ఒక అమ్మాయిని 5ో 7ో 6ో 7ో పిల్ల ఉన్నటువంటి అమ్మాయిని 100 కిలోమీటర్ల అవతలకి ట్రాన్స్ఫర్ చేశాడట, మారుమూల ప్రాంతానికి చేయించాడట. అట్లాగా విన్నటువంటి వాళ్ళకి ఇక్కడేమో రైతు వచ్చి ఎలా అడుగుతారు, ఇట్లాగా ఆ నాయకుడు ఆపించమన్నాడమ్మా అంటే నేను ఎక్కడ చెప్పానంటాడు, ఆపలేదనుకో నేను చెప్తే కూడా వినవా అంటాడు. కొన్ని చోట్ల అయితే డబ్బులు కూడా ఇవ్వలేదట, కొన్ని చోట్ల డబ్బులు ఇచ్చారట, కొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదు, తీసుకెళ్లిపోయారు, డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు వీళ్ళని ఎత్తిన పడ్డాయట. కొన్ని చోట్ల ఏమో డబ్బులు ఇచ్చారు కానీ ఆ రైతులతో గొడవ పడాల్సి వచ్చింది, నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు మాదేదని చెప్పేసి, మాకివ్వాల్సిన ఎరువులు వాడేవాడికి ఎందుకు ఇస్తున్నావు అని. అధికార పక్షం వాళ్ళకైతేనే ఇచ్చేటట్టు, అంటే ఇక్కడ ఒక 50 బస్తాలు పక్కన పెట్టించారు, 4 నాయకులు 450-200 బస్తాలు పక్కన పెట్టించారు, వచ్చిందే 1000 బస్తాలు 200 బస్తాలు పక్కన పెట్టించారు. ఈ 200 బస్తాలకి ఏం చెప్తారు, ఇక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు వివాదాస్పదం అయిపోయారు, రైతులతో తిట్టించుకున్నారు, నాయకులతో తిట్టించుకున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాపీ, ఎమ్మెల్యే హ్యాపీ, అధికార పక్ష నాయకుడు హ్యాపీ, మధ్యలో బలిపశువులు వీళ్ళు. ఇలాంటి పరిస్థితి అన్ని శాఖల్లో నడుస్తున్నాయా సార్? ఇప్పుడు ఆర్బీకేలకి ఏదో పేరు మార్చారా, వాటి నుంచి వాళ్ళ త్రూ వీళ్ళ ద్వారా అన్నమాట. దాంతో హింస. అప్పట్లో ఆర్బీకేలకు ముందు అనుకుంది ఏంటంటే ఆర్బీకేలకు అనుబంధంగా ప్రతి చోట కూడా గోడౌన్ పెట్టాలని, ధాన్యం సేకరణ కానీ ఎరువులకి ఇచ్చడం కానీ ఇవన్నీ కూడా పెట్టాలని అప్పుడు అనుకున్నారు. సరే ఈలోపు జగన్ దిగిపోయాడు కాబట్టి అసలు ఆ వ్యవస్థ అతను అనుకున్నది ఒక పెద్ద ప్లానింగ్, అందులో 1/4 చేశాడు, మిగతా 30 చేసేలోపు అతను దిగిపోయాడు. ఆ వ్యవస్థలో వచ్చినటువంటి దాన్ని వీళ్ళకి నచ్చలేదు, దాన్ని ఆ పేరు మార్చారు, ఏదో చేసుకొచ్చారు, అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏమైపోయింది అంటే అక్కడ వీళ్ళు సచివాలయ ఉద్యోగులు నిరంతర హింసకి బాధితులు అవుతున్నారు. ఇక దాంతో చావోరేవో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు, కానీ ఉద్యోగం వదులుకుని వెళ్ళలేరు. అలాగని పోరాడేంత ఓపిక ఉందా లేదా అనేది డౌట్ నాకు తెలిసి. ఎందుకంటే మీరు టీచర్ల లాగా ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఏళ్ల తరబడి దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి, అదే అప్పట్లో వేషాలు వేసుకుని వెళ్ళిన వాళ్ళు బీఆర్టీఎస్ రోడ్ లో ఉద్యమం చేశారు కదా విజయవాడలో, అట్లాంటిది. అట్లాగే ఎన్జిఓలు ఉద్యమాలు కావచ్చు, అవన్నీ వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్టు సంఘాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాట్లు ఉన్నాయి, ఎట్లాగే చేయాలి ఉద్యమాలు ఇవన్నీ కూడా కాలేజీల దశ. వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంది, ఉద్యోగ సంఘాలు అంటే వాళ్ళు ఉద్యోగ సంఘాలే కదా, వాళ్ళు
ఇంకోటి వాళ్ళు అదే ఏంటంటే ఫ్రమ్ ద అంటున్నాను. బిగినింగ్ కమ్యూనిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ మనకి కాలేజీ దశ నుండి స్కూల్ దశ నుంచి కూడా. ఇప్పుడు వీళ్ళందరూ ఓ రకంగా చెప్పాలంటే ఆ, ఈ తరపు కిడ్స్ అదేదో అంటారు కదా, ఇప్పుడు ఏదో నెపో కిడ్స్ లేకపోతే ఇంకోటి ఏదో పేర్లు చెప్తుంటారు, ఉమ్, రకరకాల ఆల్ఫా కిడ్స్, అదే ఇట్లాంటి కిడ్స్ వీళ్ళందరూ కూడా. పాపం వీళ్ళకి ఇలాంటి కుచ్చితపు బుద్ధులు, దుర్మార్గపు చేష్టలు, మోసాలు చేసే అలవాట్లు వీళ్ళలో 1% ఏమన్నా ఉంటే ఉందేమో. 99% నిజాయితీ పరులు వీళ్ళు. ఈ 1% కూడా మనం చూడలేదు అనుకో ఉంటాం దాంట్లో. కానీ ప్రభుత్వం కూడా ఏమన్నా ఆల్టర్నేట్ తో ప్రిపేర్డ్ గా ఉందా? రేపొద్దున నిజంగా వీళ్ళు సంపాటి ప్రకటించి పింఛన్ లాగిపోయే పరిస్థితి వస్తే ఏముందండి, కలెక్టర్లు ఇలా బెదిరించేసి రేపు పొద్దున ఏమైనా ఉద్యోగాలు పోతాయి రేపు పొద్దున అన్నారు అనుకోండి, ఆగిపోతారు. అదేది వరకు ఎన్జిఓలు అయితే గనక కోర్టుకి వేస్తారు, లేకపోతే ఏం చేస్తారు చేసుకో అంటారు. వీళ్ళకి అట్లాంటిది అంత ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే పోరాటాల అలవాటు తక్కువ వీళ్ళకి. ఆ పోరాటాల్లో లీగల్గా ఎట్లా వెళ్ళాలా ఇట్లాంటి ఇప్పుడు ఎన్జిఓలకు వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి లాయర్లు ఉంటారు, కోర్టుల్లో ఉన్న ఉద్యోగులు కూడా ఎన్జిఓలే కదా, వాళ్ళకి సహకారం ఉంటుంది. ఓవరాల్గా ఎన్జిఓస్కి వీళ్ళంటే ఉన్న ద్వేషాన్ని వాడుకుంటుంది ప్రభుత్వం. అంటే విభజించి పాలించి అంటారు కదా, ఉద్యోగులు రెండుగా విభజించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్యా మత్సరాన్ని పెంచి ఒకళ్ళని ఒకళ్ళకి శత్రువులుగా తయారు చేసి తద్వారా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇదే మొక్క ఎంఆర్ఓలకి ఎందుకు చెప్పలా, ఇదే మొక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్లకి ఎందుకు చెప్పలా, ఇదే మొక్క ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకు చెప్పలేదు జీతాలు ఇచ్చిరమ్మని చెప్పి డబ్బులు. అదే కదా, అది అంటే వాళ్ళైతే గనక తిరగబడి ఉద్యమిస్తారు కాబట్టి వీళ్ళతో జయించారు అనమాట. సరే, ఇక్కడ మరో ఓకే, ఇక్కడ పొమ్మను లేక పొగబెడుతున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు రిజైన్ చేసి వెళ్తారా లేదా అనేది ఒకటి. అంటే ఒక చేయరు కాకపోతే వీళ్ళు ఈ టార్చర్, ఈ చిత్రహింసలు అయితే ఇలా భరించాలి. కానీ ఒకటి సార్, ఇదొకటే కాదు, ఈ మధ్యకాలంలో చాలా అవి హైడ్ అయిపోతున్నాయి. ఎందుకు హైడ్ చేస్తున్నారో తెలీదు. అంగన్వాడీల దగ్గర నుంచి, మామూలు ఉద్యోగుల దగ్గర నుంచి, సెక్రటరీ ఉద్యోగులు కానీ మామూలు ఉద్యోగుల దగ్గర నుంచి చాలా సంఘాలు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాయి, నిరసనలు చేస్తున్నాయి. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు వాళ్ళు ఎవరో వస్తే. విద్యుత్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా అలాగే బిల్లులు వసూలు చేసే వాళ్ళు ఎవరికి వాళ్ళ డిమాండ్లు అయితే వాళ్ళకి తెర మీద తీసుకొస్తున్నారు. కానీ ఇదంతా ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతగా ఎందుకు ప్రభుత్వం చూడట్లేదు? దాన్ని ఎందుకు ఇంకా దాచిపెట్టే ప్రయత్నం బయటికి రాకుండా? ఎందుకంటే ఈ రెండు ప్రధాన పత్రికలు అయితే అసలు ఎక్కడ రావట్లేదు. వస్తే ఏదైనా చిన్నది లోపల ఒక 4 లైన్లకు పరిమితం అవుతుంది. ఎందుకు హైడ్ చేస్తున్నారు? అంటే బేసిక్గా మనకి ఆంధ్రాలో జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. జర్నలిజం పార్టీలకు అమ్ముడుపోయింది. పార్టీల బానిసలే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 3 ప్రధాన పత్రికలు కూడా 2 పార్టీల యొక్క బానిసలు, లేదా వాళ్ళ కార్యకర్తలు, యాజమాన్యాలే. ఆర్డజన్ టీవీ ఛానళ్ళు కూడా అటో ఇటు. మిగతా ఛానళ్ళకి అసలు మనుషులు వాళ్ళది ఎంతసేపటికి రాజకీయ నాయకుడు ఎలా టాయిలెట్కి వెళ్ళాడు, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వంటల్లో ఏం చేశారు, లేదంటే ఆ రాజకీయాలు తప్పించి ఫీల్డ్ జర్నలిజం ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా లేరు. ఇది ఒక సమస్య, ఈ సమస్య పరిష్కారం కోసం మన వంతు ప్రయత్నం చేయాలి ఒక మీడియాగా అన్న ఆలోచన కూడా లేదు. ఒకవేళ అట్లా భుజాన్ని ఎత్తుకుంటే ఆ మీడియాని తొక్కేస్తాయి ప్రభుత్వాలు ఇప్పుడు 2 చోట్ల కూడా. మీడియా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనో ఒక ఉద్యమాన్ని పడుకోబెట్టాలనో మీడియా చేతిలో ఉంది. ఎట్లాగా ఎక్స్పోజ్ చేయ. ఇదివరకు అయితే కనుక రోడ్డెక్కి ఉద్యమించడంలోనే వాళ్ళు తెగించి కష్టపడేవాళ్ళు. దానివల్ల సచ్చినట్టు పత్రికలు రాసేయి, అప్పుడు సచ్చినట్టు టీవీలు వేసేయి. మనం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూసాం. నేనైతే కొన్ని వేలు కవర్ చేశాను అట్లాంటి ప్రోగ్రామ్స్, కొన్ని వేలు, 1 కాదు 2 కాదు. ఆ ఉద్యోగుల ఆందోళనలు, లేకపోతే కార్మిక సంఘాల ఆందోళనలు, ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ రోజున అసలు ఆ వైపుకి పోవట్లా. లోకల్ కేబుల్ నెట్వర్క్లు కూడా టైం చూడట్లా. ఇప్పుడు దాని పేరేంటి, ధర్నా చౌక్ అని విజయవాడ గాంధీనగర్లో కాల ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలని పెట్టారు. ఆడ రోజు కూర్చుంటారు. ఇదివరకు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అర్రజన్ ఛానళ్ళు అక్కడే ఓబీ వ్యాన్లు పెట్టి కూర్చుని, ఇదిగో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని రోజు ఖచ్చితంగా హైలైట్ చేసి పత్రికలు. అప్పుడు సాక్షి అసలు పట్టించుకునేది కాదు. ఇప్పుడు సాక్షి ఇప్పటికి కూడా ఆ పని చేయట్లా. అక్కడ రోజు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, కవరేజీలు ఇవ్వట్ల. అయితే గీతే విజయవాడ సిటీ ఎడిషన్ లో మోలేసుకుంటున్నారు. ఈ యాజిటేషన్ హైలైట్ చేయట్లేదు. కాకపోతే సోషల్ మీడియాలో పెడుతుంటే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి ఆ కన్సర్న్ ఇప్పుడు ఒక ఎవరైతే ఉద్యమిస్తారో ఆ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ పేజీల్లో వస్తుంటాయి.
వాట్సాప్ గ్రూపుల్లో అంతే వస్తుంది. మిగతా వాళ్ళకి పోదు కదా. వీళ్ళ ఉద్దేశం కూడా అదే కావాల్సింది. వాళ్ళలో వాళ్ళు ఎంత చించుకున్నా ఏం ప్రాబ్లం లేదు. జనాలలో ఇది చర్చ జరగకూడదు మన గురించి. జరగట్లేదు కదా. అదే కావాల్సింది. వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా ఆ విషయంలో. అంటే ఇదివరకు మీడియాని చూసి భయపడేది ప్రభుత్వాలు, ఇప్పుడు మీడియాని చూసి నవ్వుకుంటున్నారు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. అంటే ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే అంత పెద్ద వ్యతిరేకత కాదులే అని ఏమన్నా అనుకుంటున్నారు. అంతే కదా. అంటే వీళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చేసిందండి. ఒకప్పుడు ఏంటంటే ఒకటికొకటి చేరతా ఉంటే అన్ని ఉద్యమాలు కలిపి ప్రజా వ్యతిరేకత అవుతుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అయ్యి అది కాస్త మనం ప్రభుత్వాలు దెబ్బతింటాయి అనే భయం ఉండేది. ఇప్పుడు అట్లాంటి భయం ఏమీ లేదు. చివరి 6 నెలల్లో మనం చేసే రాజకీయం మనల్ని గెలిపిస్తుంది అనేటువంటిది గత 3 నెలల 3 టర్మ్స్ ఎన్నికల్లో వీళ్ళకి ఒక విశ్వాసం వచ్చేసింది. మీడియాని పట్టించుకోనక్కర్లేదు, సోషల్ మీడియాని పట్టించుకోనక్కర్లేదు, ప్రజల్ని పట్టించుకోనక్కర్లేదు. 6 నెలల ముందు మనం ఒక భావోద్వేగాన్ని సృష్టించాలి. ఈ భావోద్వేగం ఎవరి భావోద్వేగం వాళ్ళు సృష్టిస్తారు. ఈ 2 భావోద్వేగాల్లో ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు, అధికార పక్ష భావోద్వేగం సక్సెస్ అయితే ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది, ప్రతిపక్ష భావోద్వేగం సక్సెస్ అయితే అధికార పక్షం ఫెయిల్ అవుతుంది. కానీ ఒకటి సార్, ప్రభుత్వ పెద్దలు వీళ్ళని ఒకసారి సచివాలయ ఉద్యోగులను పిలిచి చర్చించాల్సిన అవసరం లేదా? కింద ఆయన ఎవరో సెక్రటరీ ఆధ్వర్యంలో ఏదో చర్చలు జరిపినట్టున్నారు. ఇప్పుడు సమస్య ఎట్లా ఉంటుందంటే, జగన్ టైంలో ఒక కమిటీలు వేసేవాడు, ఖచ్చితంగా ప్రతి కమిటీలో సజ్జలు కూడా ఉండేవాడు. వాళ్ళ డిమాండ్స్ తీసుకెళ్లి సజ్జల జగన్ దగ్గర చెప్పేవాడు. ఇట్లా పరిష్కరించగలచ్చండి మనం అని కూడా చెప్పేవాడు వీళ్ళతో మాట్లాడాక. కానీ అనేవాడు అతను ఇప్పుడు అదేది సిపిఎస్కి బదులు జిపిఎస్, లేకపోతే కనుక డిఎల్కి సంబంధించి ఒకసారి కాకపోతే ఒకసారి రిలీజ్ చేయండి ఇట్లాంటి. ఇప్పుడు చూడండి విచిత్రం, ఇదే ఎన్జిఓలు అప్పుడు జగన్ రాగానే మధ్యంతర భృతి ఇచ్చాడు. 27%. 27% మధ్యంతర భృతి ఇచ్చాడు. అప్పటి నుంచి జీతం పెరిగిపోయినట్టు కదా 27% ఉంది. ఆ తర్వాత పిఆర్సీ ఇచ్చాడు. అదే కదా తగ్గించింది, 23 తగ్గించాడు. పిఆర్సీ అంటే 23 అంటే అదో పెద్ద ఇష్యూ ఓ రకంగా. అంతకుముందు చంద్రబాబు 20 ఇస్తానంటే ఇతను 27 మధ్యంతర భృతి ఇచ్చి ఒరిజినల్ 23 చేసినందుకే వాళ్ళ కోపం వచ్చింది. అది తిరిగి తీసుకుంటాను కూడా. అది ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ జగన్. బట్ ఆ 23% పెంచాడు అన్నది ఇక్కడ గుర్తు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఎల్ ఇచ్చాడు, 2-3 ఇచ్చాడు. ఆ తర్వాత కష్టమయ్యాక ఆగినటువంటి డిఎల్, ఇది ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చాక ఆగిన డిఎల్. అదే సందర్భంలో మళ్ళీ పిఆర్సీ అడిగితే పిఆర్సీ వేశాడు. సిపిఎస్ రద్దు అన్నావు కదంటే అవును 100 రోజుల్లో మేము చేయలేకపోయాం, కానీ అదే చూస్తే చాలా పెద్దది కనబడుతుంది అని చెప్పి దానికి మధ్య మార్గ పరిష్కారం అని చెప్పి సిపిఎస్ బదులు జిపిఎస్ వేశాడు. అది ఒప్పుకోలేదు వీళ్ళు. సిపిఎస్ కంటే జిపిఎస్ బెనిఫిట్స్ ఎక్కువ, ఓపీఎస్ తో పోల్చుకుంటే తక్కువ, కానీ సిపిఎస్ కంటే ఎక్కువ. అది వదులుకున్నారు. సిపిఎస్ వీళ్ళు వచ్చాక జీవో రద్దు చేశారు. ఇదే జిపిఎస్ లేదు. పోనీ ఓపీఎస్ తెచ్చారా? అసలు ఆ అంశమే లేదు, అసలు దాని మీద చర్చే లేదు. ఓపీఎస్ గురించినే కదా వాళ్ళు అంత ఆందోళన చేసింది. పవన్ కళ్యాణ్ కూడా ఓపీఎస్ ఇస్తానని లేదు, గుర్తెచ్చుకోండి. మధ్య మార్గ పరిష్కారం నేను అప్పుడే అన్నా, మధ్య మార్గ పరిష్కారం జగనే చేశాడు జిపిఎస్. అంతకంటే ఇంకో రూపాయి ఇస్తానని ఏమైనా చెప్తారేమో అనుకున్నా. అసలు ఏం మాట్లాడట్లేదు. 100 రోజుల్లో నేను చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా. అప్పుడు 100 రోజుల్లో జగన్ చెప్పినప్పుడు విమర్శించిన పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో చెప్పాడు, 16 నెలలైనా ఏం కాల. ఇది ఒక ఆస్పెక్ట్. ఏ ఉద్యోగం మాట్లాడుతున్నాడు, వాళ్ళు పాపం ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, సాక్షిలో రాసుకుంటున్నారు. ఈనాడు జ్యోతిలో రాయడం కూడా మానేశారు. లేకపోతే సిటీ ఎడిషన్లో రాస్తున్నారు. అంటే జిపిఎస్ పోయా, డిఏలు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిఏ అయినా రిలీజ్ అయిందా? అంతకుముందు ప్రభుత్వానికి 2-3 పెండింగ్ ఉన్నాయి, అది లేదు. అట్లాగే రిటైర్ అయిపోయిన రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు గారు 14-19 మధ్యలో ఆర్డర్ ఇచ్చారు కొంతమందికి. ఆ తర్వాత జగన్ ఉన్నప్పుడు అట్లా ఇవ్వలేదు, పెండింగ్ పడ్డాయి చాలా. మొదట్లో ఇచ్చాడు కానీ తర్వాత పెండింగ్ పడిపోయింది. అవి ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. మొన్న పోలీస్ కానిస్టేబుల్ నాకు పెట్టిన మెయిల్ని పోలీస్ ఆవేదన అని పెట్టా. నేను ఉద్యోగం రిటైర్ అయ్యాను, నాకు డబ్బులు రాలా, నా పెన్షన్ ఏంటో ఖరారు కావట్లా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎన్నిసార్లు తిరిగినా సమాధానం చెప్పేవాళ్ళు. పైనోళ్ళు అంటారు. ఎవడా పైనోడు? ఉద్యోగి పదవిలో ఉన్నంత వరకు వాడుకుంటున్నారు వాళ్ళు. పదవిలో నుంచి దిగ్గానే ఇదివరకు ఒక రాజా పదవిలో నుంచి దిగ్గానే ఓ లంసమ్ అమౌంట్ 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా క్యాష్ వచ్చేది. అవి పెట్టుకుని ఇల్లు కొనుక్కోవడం ఒకటి చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత నెల పెన్షన్ వచ్చేది. కంఫర్టబుల్ లైఫ్. ఒకప్పుడు ఉద్యోగి రిటైర్ అయ్యాడంటే ఆ సుఖవంతుడు.
అప్పుడు. అందుకే కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే అందము. అది ఇప్పుడు ఆ డైరెక్ట్ ప్రభుత్వ సిపిఎస్ లో అయితే ఆ సెక్యూరిటీ లేదు. ఈ జిపిఎస్ అన్నా ఉంటే కొంత సెక్యూరిటీ అని ఉండేది. ఓపీఎస్ వాళ్ళకేం డబ్బులు ఇవ్వట్ల. వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కరించుకోని వాళ్ళు పాపం. ఎన్జిఓలు రోజుకోసారి స్టేట్మెంట్ ఇస్తుంటారు, వారానికి నెలకు ఏదో ఊరెళ్ళి పాపం మా నాయకులు మాట్లాడతారు. లోకల్ కూడా పట్టించుకోవడం. అసలు ఇదివరకు అయితే 25 మైకులు ఉండేవి, స్టేట్మెంట్ అంతా అందరూ కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళడం కూడా మానేశారు, కవర్ చేయడం అసలు మానేశారు. ఉద్యోగుల పరిస్థితి కూడా అదే చెప్పేది, రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాల, అవుతున్న వాళ్ళకి ఇవ్వట్లేదు, ఏం బెనిఫిట్స్ రావట్లేదు. ప్లస్ ఇటు ఉన్నోళ్ళకి సమస్య. అంటే సార్ అప్పుడు జగన్ గారి హయాంలో ఆశా వర్కర్లు చేశారు, నిరసన చేశారు, అంగన్వాడీలు రోజుల తరబడి చేశారు. అప్పుడు మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళతో మీటింగులు జరిగేవి. ఇప్పుడు కనీసం వీళ్ళకి ఆ స్థాయిలో కూడా చర్చలు జరగట్లేదు అని అంటే వీళ్ళకి కంప్లీట్ గా ఇంకా ఆ ఉద్దేశం లేదా ప్రభుత్వానికి? విచిత్రం ఏంటంటే జగన్ చేసిన ఒక తప్పు ఇప్పుడు అతను నేర్చుకుంటాడేమో. రాజకీయపుగా నిర్ణయాలు ఉండాలి కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఉండకూడదు అనేటటువంటి పాఠం వచ్చింది అతని పాపం. నిజంగా అయితే అతను చేసింది ఒక కరెక్ట్ అయిన పని. తను రాగానే జీతాల హైక్ ఇచ్చాడు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి 27%, దీంతో పాటు అంగన్వాడీలకు పెంచాడు, ఆశా వర్కర్లకు పెంచాడు, ఈ శానిటరీ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ పెంచాడు. ప్లస్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి, ఎవడో ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ తెచ్చి ఇక్కడ ఉద్యోగులను పెడతాడు, వాడి పేరుతో నడుస్తుంది. దాన్ని తీసేసి ఇతను మొత్తం ఒక కార్పొరేషన్ లాగా పెట్టి పిఎఫ్లు పెట్టి వాళ్ళకి ఒక సెక్యూరిటీ తీసుకొచ్చాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ పోయింది, అవుట్ సోర్సింగ్. అప్పట్లో జగన్ ని తిట్టుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయలేదే. యాక్చువల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ కూడా చేశాడు ఇతను. దాదాపు 10,000 మంది పర్మనెంట్ అవ్వాల్సి ఉంటే 4,000 5,000 అయినాయి. మిగతాది పర్మనెంట్ అయ్యేలోపు అతను దిగిపోయాడు, మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఎవడో అసలు దాని గురించి పట్టించుకోవట్లా. ఆ పర్మనెంట్ అయిన వాళ్ళది కూడా కన్ఫర్మ్ చేయట్లేదు అటు వీళ్ళు. అదొక సమస్య అయిపోయింది. ఓవరాల్ గా చక్కగా ఒక వ్యవస్థ ఒక్కొక్క లోపాన్ని సెటరేట్ చేసుకుంటున్న వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయి జగన్ నాకు ఇంకా తొందరగా పెట్టలేదని ద్వేషించిన వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది అనేటటువంటి పరిస్థితి అయిపోయింది. ఒక రకంగా ఇంకా రోడ్డుకి ఎక్కుతారో అది ఎంతవరకు చేస్తారో కూడా డౌటే నాకు. రైట్. చూద్దాం. మొత్తానికి సచివాలయ ఉద్యోగులు, సచివాలయ వ్యవస్థ అనేది గత 5 ఏళ్ళు చాలా కీలకమైన వ్యవస్థ. ఇప్పుడు కూడా ఒక రకంగా పింఛన్లు తీసుకునే వాళ్ళకి, సచివాలయ ద్వారా లబ్ధి పొందే వాళ్ళకి అందరికి కూడా అవసరమే. కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థ మరి దాన్ని ఉంచుతారా? తీయడం అయితే కుదరదు. కాకపోతే ఉద్యోగులు అయితే ఆవేదన చెందుతున్నారు. వాళ్ళే కొన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు ఉంచారు. మరి చర్చలకు పిలుస్తారా, పరిష్కరిస్తారా, అలా వదిలేస్తారా? రేపు సమ్మెకు దిగుతామని అయితే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది చూద్దాం.